గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మితివాదుల గురించి కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు మితివాదుల గురించి కొన్ని కీలకమైన అంశాలు, అంటే భారత స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు ఏ విధమైన విధానాలు అనుసరించారు అనే కాన్సెప్ట్ చూద్దామండి. సుమారు 1885 నుంచి 1995 దాకా 2 శతాబ్దాలు వాళ్ళు పోరాట ఉద్యమాలు చేశారు. వాళ్ళు ఎప్పుడు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయలేదు. అలాగే వాళ్ళు ప్రధానంగా ఏ పద్ధతిని అనుసరించారంటే ఒక అహింసా మార్గాన్ని అనుసరించారు. ఎందుకంటే అందరూ సీనియర్ సిటిజన్స్, కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే దాంట్లో ఉన్నారు, పార్టిసిపేట్ ఉన్నారు, తక్కువ సభ్యులు. భారతీయ ప్రజలందరినీ చేర్పించుకోలేదు ఉద్యమంలో. ఎందుకు అంటే భారతీయ ప్రజలు నిరక్షరాస్యులు, అజ్ఞానం లేని వాళ్ళు. అందుకనే ప్రజల్ని ఉద్యమంలో మేము చేర్చుకోకూడదు, నాయకులే పోరాడాలి అనేది వీళ్ళ సిద్ధాంతం అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది అప్పుడు నిరక్షరాస్యులు భారతీయులు, పైగా అవగాహన లేదు ఉద్యమాల మీద అని చెప్పి వీళ్ళు అన్నారు. అందుకని వీళ్ళు కొన్ని పత్రికల ద్వారా మూమెంట్స్ని తీసుకెళ్లారు బ్రిటిష్ వాళ్ళ దాకా. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సిద్ధాంతాలు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల అభిప్రాయ సేకరించి బ్రిటిష్ వాళ్ళకి తెలియజేయడం, అలాగే కొన్ని పత్రికల ద్వారా భారతీయ సమస్యలని బ్రిటిష్ వాళ్ళకి తెలియజేయడం అన్నది మనకి ఈ సిద్ధాంతాలు కనిపించింది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పత్రికలు కీలకమైన వ్యక్తులు: దాదాబాయి నవరోజీ, వాయిస్ ఆఫ్ ఇండియా ఒకటి, మళ్ళా ఫిరోజ్ షా మెహతా, సుధారక్ అని ఒకటి. ఇట్లా కొన్ని పత్రికలు నిర్వహించి ఆ పత్రికల ద్వారా మనకేం కావాలి, ఇప్పుడు కూడా లాజిక్ చూడండి, స్వతంత్రం అనేది కాకుండా మాకు బ్రిటిష్ వాళ్ళ నుంచి రక్షణ కావాలి. మేము నిర్వహిస్తున్న పరిశ్రమలు కానీ, ఆధునిక పరిశ్రమలు, ఉన్న పరిశ్రమలు, వృత్తి విద్య కోర్సులు, సాంకేతిక విద్య కోర్సులు, విద్యలో మార్పులు అని చెప్పి అన్నారు వాళ్ళు. మాకు స్వతంత్రం కావాలని ఎక్కడ అనుసరించలేదు. పైగా అందరూ మేధావి వర్గానికి చెందిన వ్యక్తులు. అందుకే ఈ కాలాన్ని మేధావి వర్గము, అలిజడి లేని కాలము, హింసలు లేని కాలము అని కూడా అంటారండి. మితవాదులని అడగరు. మేధావి వర్గ కాలము, అలిజడి లేని కాలము, హింస లేని కాలము అనేసి కూడా అంటారు దీన్ని. అందుకోసం వీళ్ళు అనుసరించిన పద్ధతులు ఏమేంటంటే, కొంతమంది చరిత్రకారులు మితివాద కాలంలో ఉద్యమ నాయకులు అనుసరించిన పద్ధతులు ఏమేంటంటే 3P సిస్టమ్. అంటే 3 Pలు, పి ఏబిసిడీలు పి వస్తుంది కదండి, అది 3P సిస్టమ్ అనుసరించారు. అంటే ప్రేయర్, పిటిషన్, ప్రొటెక్షన్. 3 Pలు. పి అంటే ప్రేయర్, అంటే వాళ్ళని ప్రార్థించడం, యా మా దేశాన్ని వదిలేళ్ళిపోండి, మా దేశం మాకే కావాలి, ఇలా అర్జీల ద్వారా పెట్టుకోవడం ప్రేయర్. పిటిషన్, మన సమస్యలన్నీ ఒక అర్జీల ద్వారా వాళ్ళకి చెల్లించడం. ప్రొటెక్షన్, మా ఆస్తుల్ని, మా ప్రజల్ని రక్షించండి, మాకు రక్షణ కావాలి. ఇలా ఈ విధంగా మనకి ఈ కాన్సెప్ట్లో కావడం జరిగింది వాళ్ళ లక్ష్యాలు. కాకపోతే మితివాదుల్లో మన పోటీ పరీక్షల దృష్ట్యా మితివాదుల్లో కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గోపాలకృష్ణ గోఖలే, ఆయన గురించి మనం చెప్పుకోవాలి. దాదాబాయి నవరోజీ, ఆయన గురించి మనం చెప్పుకోవాలి. ఫిరోజ్ షా మెహతా, ఆయన గురించి చెప్పుకోవాలి. సురేంద్రనాథ్ బెనర్జీ, ఆయన గురించి చెప్పాలి. బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆయన గురించి చెప్పాలి. మన పోటీ పరీక్షల దృష్ట్యా వీళ్ళు ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరెవరు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారు, అక్కడికున్న కీలకమైన అంశాలు ఏంటి అన్నది మనకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చర్చించుకుంటున్నాం. వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, నేను డైలీ పోటీ పరీక్షల దృష్ట్యా ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను. ఒక ప్రశ్న, 4 సమాధానాలు, ఇట్లా 3 ప్రశ్నలు లేదా 4 ప్రశ్నలు డైలీ షార్ట్ వీడియో పెడుతున్నాను.
పోటీ పరీక్షలు స్టాండర్డ్ ప్రశ్నలు, ఒకసారి దాన్ని చూడండి. స్టాండర్డ్ ప్రశ్నలు డైలీ షార్ట్ వీడియో పెడుతున్నాను నేను. స్టాండర్డ్ ప్రశ్నలు మామూలు వీడియో చేయడం అన్నా లేట్ అవుతుందేమో కానీ షార్ట్ వీడియో ఖచ్చితంగా డైలీ నేను అప్లోడ్ చేస్తాను. ప్రాపర్ టైం లేదండి, ఎప్పుడో ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి. పోటీ పరీక్షల దృష్ట్యా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్ మోడర్న్ ఇండియాకి సంబంధించి పెడుతూ ఉంటాను, ఉపయోగపడుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను.